సహాయం చేయండి. కృపని ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమంతులై బిడ్డలారా, ఈ సమయంలో మత్తయి సువార్తలో ఇక్కడ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. పిల్లల ఈ సమయంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పేసి ఇది పాత నిబంధనలో యోహాను భక్తులు అంటే యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో వచ్చారు. పాత నిబంధనలో ఈ యోహాను భక్తుడు ఏం చేశాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని అరణ్యంలో ప్రకటిస్తూ వచ్చాడు. అంటే మనం లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఎవరు అనేది తెలియకుండా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనేకులు ఏంటంటే దేవుడు ఎవరో తెలియదు. అలాంటప్పుడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుదని చెప్పేసి యోహాను భక్తులు పాత నిబంధన కాలంలో అప్పుడు కాలంలో ఏంటంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారము అప్పుడు దేవుని మాటలు చెప్తూ వచ్చారన్నమాట యోహాను భక్తులు. ఏమని చెప్పారు? పరలోక సమీపించినది, మారు మనసు పొందండి. అంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నదంటే ఆయన రాజ్యంలో మనం చేరాలని, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని. మారు మనసు అంటే మనం పాతది వదిలివేసి మనసు మార్చుకొని ఆయన ఎదుకు రావడం అనమాట. అట్లాగా యోహాను భక్తులు పాత నిబంధనలు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇదే మాట కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు అట్లాగే ఇదే మాట చెప్తూ వచ్చారు. ఇంకో అధ్యాయంలో పోదాం, చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఏమైనా తీసిన వాళ్ళు చదవండి. ఇదే మాట కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు అనమాట. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమున చెరిపి వేసుకొని ఇందరి. దేవుడు నోహవుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని చదవండి బాలుగా పట్టణం కూడా భూమితో కూడా నాశనము చేయుదును. ఇంకా ఆపండి. ఇక్కడ ఆదికాండములో ఇదే మాట భూమి మీద నరులు అందరూ ఇక్కడ ఏం చెప్తారు? దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఈ ఆదికాండంలోనే అంటే ఆరంభంలోనే దేవుడు చూస్తున్నాం అన్నమాట. అందరూ మారు మనసు పొందాలి, రక్షించబడాలి అని చెప్పేసి భూమి మీద అందరూ చెడిపోయి ఉన్నారనమాట. అలాంటి వాళ్ళని దేవుడు నా మంచి మార్గంలో రండి, నా మార్గంలో రండి అని చెప్పేసి ఇక్కడ దేవుడు వాళ్ళు చేసిన పనులు నాకు నచ్చట్లేదు, మంచి మార్గంలో నడవట్లేదు. నరులు అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఎవరైనా సరే ప్రతి ఒక్క దేవుని బిడ్డలు అన్నమాట. వాళ్ళందరినీ వీళ్ళు చెడిపోయి ఉన్నారు, వీళ్ళు మంచి మార్గంలో రావట్లేదు అని చెప్పేసి వీళ్ళకి ఏం చెప్తున్నారు? దేవుడు నోహవుతో సమస్త శరీరులు అంటే నోహవుతో దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఆ కాలంలో నోహవుడు భయభక్తులు కలిగినవాడుగా, దేవుని మీద విధేయత కలిగిన వాడుగా ఉన్నాడనమాట. అతని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సమస్త శరీరులు చెడిపోయి ఉన్నారు, భూమి మీద నేను చూసినప్పుడు అట్లా ఉన్నారని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వచ్చారనమాట. ఏమని చెప్తున్నా? నోహవుతో సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది. అంటే మనం ఈ మాట ఎందుకు చెప్తానంటే మనం ప్రతి ఒక్కళ్ళము ఇప్పుడు దేవుడు ఎవరో ఎరక్క దేవుడు ఎవరు అని చెప్పేసి మనం మన ఆరాధ్య దైవం మనకి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే మనకి నిజంగా దేవుడు ఎవరు మనల్ని నడిపిస్తారని చెప్పేసి మనం ఆలోచిస్తాం, అనుకుంటాం. అయితే ఏంటంటే మన మార్గంలో మనం నడుచుకుంటూ పోతుంటాం. కాకపోతే మనం ఏంటంటే ఇంకా తెలియక ఉన్నప్పుడు ఏంటంటే నోహవుతో దేవుడు మాట్లాడుతూ వచ్చారనమాట. భూమి మీద నరులు మొత్తం బలత్కారంతో నిండి ఉన్నారు, నేను వాళ్ళని అంతం చేస్తా అని చెప్పి ఆనాడు ఆరంభంలో ఆదికాండంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు తర్వాత ఏం చెప్పాడు దేవుడు? ఈసారి వాళ్ళకి అంతం జరిగిపోయింది, ప్రజలు చాలా వరకు అందరూ ప్రపంచమైన ప్రళయం వస్తూ వచ్చింది. అయితే ఆనాడు నోహవుతో దేవుడు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరిని అందరినీ ఓడలో ఉంచు, నేను పెద్ద ప్రచండ వాన తీసుకొస్తాను, ప్రళయం వచ్చింది,
అని చెప్పేసి చెప్తూ వస్తారు. అయితే నోహావు అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి అందరికీ సువార్త చెప్తారనమాట. అంటే ఆరంభంలో నోహావు సువార్త చేస్తూ వచ్చారనమాట. దేవుని బిడ్డలు అందరూ పాపంలో చెడిపోయి ఉన్నారు, వీళ్ళందరినీ నేను మీ ఓడలో తీసుకురా, ఒక ఓడను తయారు చేయని చెప్పేసి చెప్తూ వచ్చారనమాట. ఆ ఓడలో సమస్త శరీరాలను జంతువుల్ని అందరినీ తీసామన్నారు. ఆ సమయంలో ఏం చేశారు, కొంతమంది అంటే దేవుని దగ్గర రాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా నవ్వుతూ ఆడుతూ పాపం చేస్తూ ఉన్నారనమాట. అలాంటప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు అంటే నోహావు కుటుంబం వాళ్ళే, భార్యలు, బిడ్డలు, కోడలు, అల్లులు, వీళ్ళ వరకే లోపల నోవలో వచ్చారనమాట. ఇది నోహావు ఓడలు వచ్చారు. అప్పుడు ఇదే సమయంలో దేవుడు ఆ రోజే పాపం నిండిపోయింది కాబట్టి మీరందరినీ ఈ ఓడలో రండి అని చెప్పినప్పుడు కొంతమంది లోబడ్డారనమాట. ఆ కాలంలో కూడా ఇదే విషయము నిన్నటి సోమవారం నా సాక్ష్యం నేను కొంచెం చెప్పాలనుకున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇదే విషయం సోమవారం మేము చర్చిలో చైన్ ప్రేయర్ అని చెప్పేసి 30 మంది దాకా ఉంటాం. పొద్దున 6 కాంచి సాయంత్రం 6 గంటలకు చైన్ ప్రేయర్ చేస్తాం. అయితే 6 కాంచి ఒక బ్రదర్ చేస్తాడు, 6:20 నుంచి 40 దాకా నాది, అక్కడ నుంచి 40 నుంచి 7 గంటలు అంటే 1 గంటలో 3 ఆరాధన చేస్తాము. తర్వాత 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా చైన్ పేరు ప్రతి ఒక్కరి కొరకు అందరి కొరకు మేము చైన్ పేరు చేస్తాం అనమాట. ఆ సమయంలో నేను ప్రార్థన చేసినప్పుడు దానికన్నా ముందు ఆదివారమే నేను అదొక సంతోషంగా ఉన్నానమాట. ఆ దేవుని పడి పరిచయం చేయడం నాకేంది ఇంత సంతోషంగా ఉన్నా నేనే సంతోషంగా అంటే ఆ ఆదివారం మొత్తం సంతోషంగా ఉన్నాను. అంటే నేను ఒక్కనే రక్షించబడ్డాను కదా, నా బంధువులు, నా అన్నదమ్ములు 2 ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, వీళ్ళందరూ రక్షించబడలేదే, నేను సంతోషంగా ఉండడం